ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కోకోనట్ పౌడర్, కొత్తిమీర తురుగు, అలాగే చింతపండు పులుసు. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి తీసుకొని అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ముద్దలాగా చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని చుట్టూ అప్లై చేయాలి. ఇప్పుడు దాన్ని రౌండ్గా చేసుకొని ఆ ప్లేట్కి అప్లై చేయాలి. ఇప్పుడు ఒక నైఫ్తో కాట్లు పెట్టుకోవాలి. దానికి స్క్వేర్ షేప్లో. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. ఆయిల్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అవి వేగాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి 2 స్పూన్లు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీరాకు, తర్వాత ఉప్పు 2 స్పూన్లు, కారం 1 స్పూన్, ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. కుడక పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకొంచెంగా వేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిళ్ళలు రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ బౌల్ పైన పెట్టాలి. ఆవిరి పైన మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఇలాగే ఉంచుకున్న తర్వాత తీసిన తర్వాత ఇట్లా విడివిడిగా ముక్కలు తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్గా ఇందులో వేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోయింది.